హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాటి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించింది ఇంకో అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చానమాట. చాలామంది ఇల్లు ఇవ్వడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని చాలామంది అడుగుతున్నారనమాట. అండ్ ఇంకోటి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఏంటంటే మనకు 2 BHK మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్ది. అందులో 2 BHK దాంట్లో లిస్ట్ అనేది చూపిస్తున్నారు. ఆ లిస్ట్ అనేది కరెక్టా ఫేక్ అని చాలామంది అడుగుతున్నారనమాట. ఆ లిస్ట్ ఎప్పుడుది అని చాలామంది అడుగుతున్నారు. ఆ లిస్ట్లో మన నియమం లేదు అని కూడా చాలామంది అడుగుతున్నారనమాట. ఆ డౌట్ అంతా నేను క్లియర్ చేస్తాను. సో ప్లీజ్ వీడియోని ఎండ్ దాకా చూడండి, ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అదంతా నేను క్లారిటీ చేస్తానన్నమాట. చాలామంది అనేది ఫోటో దిగి వెళ్ళాము, ఇల్లు వస్తుందా, ఫోటో దిగి వెళ్ళినాక మేము 2018లో అప్లై చేసాము, 2019లో అప్లై చేసాము, మేము అప్లై చేస్తూనే ఉన్నాము, కానీ ఇంతవరకు అనేది మాకు ఇల్లు శాంక్షన్ కాలేదు. ఈ ఒక 26 జనవరికి మాకు అనేది హౌస్ అనేది అలాట్ అవుతుందా అని చాలామంది అడుగుతున్నారనమాట. మొత్తం ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను మీకు. అండ్ ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అంటే సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు అందరికంటే ముందు చూడడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకు వెబ్సైట్లో చాలామంది అడుగుతున్నారనమాట. వెబ్సైట్లో మీకు ఏదైతే చూపిస్తుంది కదా 2 BHK అలాట్మెంట్ లిస్ట్ వచ్చేసి మనకు కాన్స్టిట్యూన్స్కి సంబంధించింది మీకు స్క్రీన్ పైన కనబడుతుంది కదా. సో ఈ లిస్ట్ వచ్చేసి పాతదనమాట. లేటెస్ట్గా మనకు ఇందులో ఎటువంటి లిస్ట్ అనేది అప్డేట్ ఇవ్వలేదు. మనకు ఓన్లీ వెబ్సైట్ ఇచ్చారనమాట. అందులో మన అప్లికేషన్ సెర్చ్ చేసుకుంటే అందులో మన డీటెయిల్స్ మాత్రమే షో అవుతున్నాయి. సో ఏదైతే సపరేట్గా మనకు దీనికి సంబంధించి నేను వెరిఫై చేశాను, కానీ ఆ లిస్ట్లో నేను ఎంటర్ చేసిన తర్వాత అది 2018-19 సంథింగ్ అది చూపిస్తుంది. ఆ లిస్ట్ పాతది. ఎందుకంటే చాలామంది ఇది చూసి కన్ఫ్యూజన్ అవుతున్నారు, చాలామంది టెన్షన్ పడుతున్నారు అనమాట. సో ఇది మాత్రం నమ్మకండి, ఓకేనా. సో ఏదైతే చాలామంది ప్రజాపాలనలో ఎవరైతే టిక్ పెట్టుకున్నారో సో వాళ్ళకి వాళ్ళ నేమ్స్ అనేది అక్కడ డాటా షో అవుతుంది వెబ్సైట్లో. ఇన్ కేస్ మీరు నేమ్ అనేది పెట్టుకోకుంటే, మీరు అక్కడ మీ యొక్క ప్రజాపాలనలో మీరు అనేది అప్లికేషన్ పెట్టుకోకుంటే, డబుల్ బెడ్రూమ్ మీద టిక్ చేయకుంటే మీకు అప్లై చేసుకునే ఛాన్సెస్ అనేది ఉంది. చాలామంది గ్రామ సభల్లో వెళ్ళి కూడా అప్లికేషన్స్ ఇస్తున్నారు. అండ్ చాలామంది వెళ్ళేసి ప్రజాభవన్లో కూడా వెళ్తున్నారనమాట. అండ్ చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు టిక్ పెట్టుకోలేదు మాకు వస్తుందా అని చెప్తే, మీరు అర్హులైతే మరొకసారి మీకు ఛాన్స్ ఉంటుంది, మీరు టిక్ పెట్టుకొని మీరు మళ్ళీ అప్లై చేయొచ్చు. అంతేగాని టెన్షన్ పడకండి, ఎప్పుడు కూడా టెన్షన్ పడొద్దు. సో కొద్దిగా మైండ్తో ఆలోచించండి, ఎందుకంటే లిస్ట్ అనేది చూపిస్తుంది. చాలామంది అదే లిస్ట్ని నమ్ముతున్నారనమాట, భయపడుతున్నారు. సో మన హెల్ప్ ఇన్ తెలుగు అనేది డైరెక్ట్గా మీకు డీటెయిల్గా క్లారిటీ అప్డేట్ ఇస్తుంది కాబట్టి, సో నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు ఫాలో కావండి. ఫస్ట్ వెబ్సైట్లో వెళ్ళండి, అప్లికేషన్ సెర్చ్, మీరు ఏదైతే ప్రజాపాలనలో మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. లేకుంటే ప్రజాపాలనలో అప్లికేషన్ ఇచ్చారు కదా ఎవరి పేరు మీద అయితే ఇచ్చారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్ ఎంటర్ చేయండి, లేకుంటే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇవే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వేరేది మీరు ఏది ఎంటర్ చేసినా అనేది ఇన్ కేస్ మీకు అక్కడ నో డాటా ఫౌండ్ వస్తే మీ యొక్క అప్లికేషన్ రికార్డ్ అనేది అందులో లేనట్టు అర్థం అనమాట. మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ అనేది అందరికీ ఇల్లు అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు ఇంకో ఛాన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించింది కూడా మనకు అప్లై చేసుకునే మనకు వీలు కూడా కల్పించింది. అందరూ అనేది అప్లై చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే. సో మీరు ఎలిజిబుల్ అన్నమాట. మీరు వెళ్ళి ప్రజాభవన్లో ఇందిరమ్మ ఇల్లు కోసం అనేది మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. లేకుంటే గ్రామ సభలు అవుతున్నాయి, గ్రామ సభల్లో మీరు కనుక్కొని అక్కడ కూడా మీ యొక్క లిస్ట్లో నేమ్ రాకుంటే మీరు మళ్ళీ అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ 26 జనవరికి స్థలం ఉన్న వారికి మనకు డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్థలం లేని వారికి స్థలం ఇచ్చి మళ్ళీ ఇల్లు కట్టించే బాధ్యత అనేది రెండో విడతలో మాత్రం ఇది ఏదైతే ఎవరికైతే స్థలం లేదు ఏమీ లేదు కదా సో వాళ్ళకు అనేది ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఎవరు కూడా టెన్షన్ పడకండి. 100% 26 వరకు ఆగండి. గ్రామ సభలు జరుగుతున్నాయి, ఆ సార్ వెళ్ళండి, ఒకసారి మీ డాటా అనేది కరెక్ట్గా వెబ్సైట్లో కొట్టి చూసుకోండి. 100% మీకు వస్తే మాత్రం అక్కడ మీ యొక్క డాటా అనేది షో అవుతుంది. సో నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఇది వాటి వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.